హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా లూజ్గా వాడేటువంటి ఒక టర్మ్ లేదా ఒక ఫ్రేజ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? మన శరీరంలో ఉదాహరణకి మనం థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటే కనుక ఆ థైరాయిడ్ హార్మోన్ హెచ్చు దగ్గులు కనుక అయితే అంటే పెరిగినా తగ్గినా అది సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మనం దాన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటాం. ఉదాహరణకి ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ కనుక ఎక్కువగా ఉత్పత్తి అయినట్లయితే మనం దాన్ని హైపర్ థైరాయిడిజం అని చెప్తాం. హైపర్ థైరాయిడిజం వల్ల రకరకాలైనటువంటి సమస్యలు రావచ్చు. ఎట్లా వెయిట్ లాస్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉండొచ్చు, పాల్పిటేషన్స్ ఉండొచ్చు, ట్రెమర్ ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, బోన్ థిన్నింగ్ రావచ్చు, అట్లా చెప్పుకుంటా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ రావచ్చు. అదే కనుక హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ కనుక తగ్గినట్లయితే దానివల్ల కూడా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా రావచ్చు? వెయిట్ గెయిన్, కాన్స్టిపేషన్, డ్రై స్కిన్, అసలు ట్రీట్ చేయకపోతే కోమాలోకి వెళ్ళిపోవటం, కోల్డ్ ఇంటాలరెన్స్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్, ఎక్సెస్ బ్లీడింగ్ డ్యూరింగ్ మెన్స్ట్రువల్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ సమస్యలు, అట్లా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అది ఒక పర్టికులర్ హార్మోన్కి సంబంధించినటువంటి విషయమా, కొన్ని హార్మోన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాయా అనేది తెలుసుకోవాలి ముందుగా. ఫర్ ఎగ్జాంపుల్ పిట్యూటరీ గ్లాండ్ కనుక ఎఫెక్ట్ అయినట్లయితే కేవలం ఒక హార్మోన్ మాత్రమే ఎఫెక్ట్ కాదు, రకరకాలైనటువంటి హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అలా కాకుండా ఒక థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయిందనుకోండి, యూజువల్గా థైరాయిడ్ హార్మోన్ మాత్రమే ఎఫెక్ట్ కావచ్చు. అట్లా అసలు ఏ హార్మోన్ ఎఫెక్ట్ అయింది, ఎన్ని హార్మోన్స్ ఎఫెక్ట్ అయినాయి, అది కూడా ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఒక్కొక్క హార్మోన్ ఎక్కువైన దానికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. అలానే ఒక్కొక్క హార్మోన్ తగ్గిన దానికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. అంటే రకరకాలైనటువంటి హార్మోన్స్ రకరకాలైనటువంటి ఎఫెక్ట్స్ మన బాడీ మీద చూపిస్తుంటాయి. కాబట్టి ఏ హార్మోన్ పెరిగిందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి, ఏ హార్మోన్ తగ్గిందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కనుక మనం తెలుసుకున్నట్లయితే కూలంకషంగా, అప్పుడు మనం ఆ హార్మోనల్ డిజార్డర్స్ ఎలా మేనిఫెస్ట్ అయినాయి అని తెలుసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అని చెప్తూ ఉంటాం లేడీస్లో. అది రకరకాలైనటువంటి కారణాల వల్ల రావచ్చు. టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉండటం వల్ల రావచ్చు. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో కొన్నిసార్లు అయితే కనుక వాళ్ళకి ఈ యొక్క నైట్ టైం కనుక ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండి 2 దాకా 3 దాకా ఉంటుంటే కూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ రావచ్చు. అట్లానే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే రావచ్చు. ప్రొలాక్టిన్ హార్మోన్ కనుక ఎక్సెస్ అయినా కూడా వాళ్ళకి మెన్సెస్ రావడం అనేది ఆగిపోవచ్చు. కాకపోతే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా సిమ్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి ప్రొలాక్టిన్ హార్మోన్ కనుక ఎక్కువైందనుకోండి, వాళ్ళకి బ్రెస్ట్ నుంచి మిల్క్ రావడం కూడా చూస్తూ ఉంటాం, ఏది ఆ మెన్సెస్ రాకపోవడంతో పాటు. అలానే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళలో ఊబకాయం ఉంటాం, యూజువల్గా అందరిలో ఉండాలని చెప్పలేదు, ముఖం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉంటాం, అట్లానే యాక్నీ ఉంటాం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఏ కారణం వల్ల ఏ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ వచ్చింది, ఆ హార్మోన్స్ ఏవి ఎఫెక్ట్ అయినాయి అనేది తెలుసుకుంటాం అనేది చాలా అవసరం. అలా కనుక తెలుసుకుంటేనే మనం దానికి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ ఒకటి సరిగ్గా చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది సాధ్యపడుతుంది.